మరి కాసేపట్లో అఖిలపక్ష భేటీకి జరగనుంది. అఖిలపక్ష భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ గౌతమ్. మరికొద్దిసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో జరిగేటువంటి భేటీకి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే అన్ని పార్టీలకు సమాచారం పంపించడం జరిగింది. అన్ని పార్టీలకు కూడా ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ ఉంటుంది. మీ పార్టీలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందని చెప్పి ఒక లిఖితపూర్వకమైనటువంటి సందేశాన్ని అన్ని పార్టీల నేతలకు పంపించడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ నేతలకు, అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు అందరికీ పంపించారు. ఇప్పటికే దాదాపు నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నట్లుగానే తెలుస్తూ ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పుల్వామాలో జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దౌత్యపరమైనటువంటి వ్యవహారాల పరంగా ఒకవైపు, మరోవైపు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి తీవ్రవాదానికి కారణం పాకిస్తాన్ ప్రేరేపిత వ్యవహారాలు అనేటువంటి విషయాన్ని ప్రపంచం దృష్టికి ఈరోజు భారతదేశం తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీనికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి భేటీలో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి పలు దౌత్యాధికారులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో పాకిస్తాన్ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి ఉగ్రవాదం ఏ విధంగా ఉంది, ఐఎస్ఐ ఏ విధంగా దీన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడంతో పాటుగా పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రపంచ దేశాల ముందు పెట్టేందుకు నిన్న వివరించినటువంటి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరికొద్ది రోజుల్లో వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా బయట పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగానే సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే మృతి చెందినటువంటి జవాన్లకు సంబంధించిన మృతదేహాలను, ఏవైతే పార్థివ దేహాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు పంపిస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా ఆయా ప్రాంతాల్లో జరిగేటువంటి జవాన్ల అంతిమ సంస్కారాలకు హాజరు కావాల్సిందని చెప్పి ఇప్పటికీ సందేశాలు పంపించినట్లుగానే సమాచారం ఉంది. మరోవైపు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడులోని జరిగేటువంటి అంతిమ సంస్కారాల కార్యక్రమానికి స్వయంగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆమె తమిళనాడు చేరుకున్నారు. మృతి చెందినటువంటి జవాన్ల విషయంలో ఇప్పటికీ భారతదేశం తీసుకున్నటువంటి చర్యల పట్ల అన్ని దేశాలు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా రష్యా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇప్పటికీ భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తామని, బాసటగా ఉంటామని, ఎటువంటి ఉగ్రవాద నిర్మూలన విషయంలో ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నిర్మూలన విషయంలో అన్ని రాజ్యాలు కూడా భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తామని స్పష్టం చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఒకవైపు కాశ్మీర్లో చేపడుతున్నటువంటి చర్యలు, మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ పరంగా తీసుకునేటువంటి చర్యలన్నిటి పట్ల అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చి ఇకపై చేపట్టబోయే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేందుకు ప్రస్తుతం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏ నిమిషంలో ఎక్కడ బాంబు బ్లాస్ట్ జరుగుతుంది అనేటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, అత్యంత సున్నితమైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యల పట్ల కేంద్ర ప్రభుత్వం విపక్షాల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించడానికి ప్రధానంగా ఈ భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడి ఘటన నేపథ్యం ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు, అనేక అంశాలపైన భారత సంబంధించినటువంటి విచారణ సంస్థలు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించాయి. ఆ సేకరించినటువంటి ఆధారాల్లో కీలకమైనటువంటి విషయాలను రాజకీయంగా, అదేవిధంగా భద్రతాపరంగా బయటికి వెల్లడించినటువంటి పలు కారణాలన్నింటినీ కూడా వివిధ పక్షాలకు వెల్లడించి తద్వారా తాము చేపట్టబోయేటువంటి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం ఒక సందేశం ఇవ్వాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు అదే రీతిలో ఎవరైతే జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ఉందో, తీవ్రవాద సంస్థకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు, తగిన రీతిలో ఎదురుదాడి చేసేందుకు కూడా మరోవైపు భారత బలగాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్లుగానే నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు భారత బలగాలను తీవ్రస్థాయిలో మోహరిస్తున్నారు. కాశ్మీర్ ప్రాంతంలో నిన్న దాడి జరిగినటువంటి ప్రదేశంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా దాడి జరిగిన ప్రాంతం నుంచి పలు ఆధారాలు సేకరించడం జరిగింది. ఆర్డీఎక్స్ ద్వారా
ఈ దాడి చేశారా, లేదు ఐఈడి బ్లాస్ట్ చేయడం ద్వారా ఎటువంటి చర్యలు చేపట్టారు, దాంతోపాటుగా అక్కడ ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి, అమోనియం నైట్రేట్ ఉపయోగించారా, లేదు మరి ఏదైనా రసాయన పదార్థాలు ఉపయోగించారా, ఉపయోగించిన సమయంలో ఎంత దూరం నుంచి వాటిని బ్లాస్ట్ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారనేటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తమ విచారణలో వెల్లడించబోతున్నాయి. ఇప్పటికే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో విచారణను మరింత ముమ్మరం చేసి ఈ దాడి వెనుక ఉన్నటువంటి కుట్ర కారణాలన్నింటినీ కూడా ప్రపంచం ముందు పెట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే చర్యలు కూడా చేపడుతోంది. తదుపరి కార్యాచరణ అదేవిధంగా కాశ్మీర్లో నెలకొన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దటము, కాశ్మీర్లో తిరిగి సామాన్య పరిస్థితులు తీసుకొచ్చేందుకు చేయాల్సినటువంటి చర్యల విషయంలో విపక్షాల నుంచి పూర్తి స్థాయిలో తమ మద్దతు ఇప్పటికే విపక్షాలన్నీ ప్రకటించారు కాబట్టి దానికి అనుగుణంగా అన్ని పార్టీలకు వివరించి ఒకసారి ఆ తర్వాత తదుపరి కార్యాచరణకు వెళ్లేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్సీలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగేటువంటి భేటీలో కీలకమైనటువంటి విషయాలన్నిటిపైన చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. గౌతమ్.